శుద్ధి క్యారెక్టర్ లో నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ సీన్, ముఖ్యంగా తను ఆమె క్వీన్ వెన్ ఇట్ కమ్స్ టు డిగ్నిటీ అని చెప్తా ఉంటారు కదా, అది నాకు కనెక్షన్ మీకు మనులో కూడా అనిపించింది. నీలా తను చెప్తుంది నా పరిమళం చెలికత్తలకి ఇచ్చి ముందెళ్ళినట్టు నేను రాణిలా వెనక్కి వస్తున్నట్టు అని చెప్తుంది. సో అది నాకు కనెక్షన్ అనిపించింది. మీరు హౌ యూ పోర్ట్రే యువర్ ఫీమేల్స్ ఇన్ యువర్ మూవీస్ అని వాళ్ళని రాణిలా చూపిస్తున్నారని చెప్పి అది అనిపించింది. సో మీ ఫిలాసఫీ ఏంటి దీని వెనకాల? నాకు గ్రేస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ లుక్ ఇన్ పీపుల్. విమెన్ లో ఇంకా ఎక్కువ అది. అంటే జనరల్ గా సడన్ గా విమెన్ అనగానే బ్యూటీ 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 అంటే దానికంటే ఎక్కువ గ్రేస్ కైండ్నెస్ నేను ఎప్పుడు చూడడానికి ఇష్టపడతాను, అండ్ అలా ఉండడానికి కూడా ఇష్టపడతాను. ఇట్స్ వెరీ మ్యూచువల్ థింగ్. గ్రేస్ అనేది క్వీన్ కి దే ఆర్ ట్రైన్డ్. మనం ఇప్పుడు రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ యూకే చూసినా కూడా గ్రేస్ ఈజ్ సంథింగ్ నీకు ఫస్ట్ కొంచెం ఉంటుంది, తర్వాత దాన్ని నువ్వు ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, హౌ డు యూ నీడ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, కాండక్ట్ ఏంటి, ఎంత కొరిడియల్ గా బిహేవ్ చేయాలి అని. ఇది సడన్ గా నాకు ఎవరైనా ఒక అమ్మాయిలో గ్రేస్ చూసినప్పుడు నాకు అరే ఫ్లో అవుతుంది కదా ఇది అని అనిపిస్తుంది. సో నా పాత్రలో నేను మొదటి నుంచి అది మధురంలో చాందినికి కానీ, మనులో చాందినికి కానీ, ఇందులో అనంతికకు కానీ, రేపు భవిష్యత్తులో ఎవరితో పనిచేసిన వాళ్ళకి కానీ నా నుంచి అయితే ఆటోమేటిక్ గా గ్రేస్ వచ్చేస్తుంది.